ఇవాళ ఏమేమో మాట్లాడుతున్నారు. ఇవాళ నీటి హక్కు ఎవరికి ఉంటుందంటే ఈ ప్రాంతంలో నివసించేది, ఈ బేసిన్లో నివసించే వాళ్ళకు మాత్రమే ఆ నీటి మీద హక్కు ఉంటుంది. ఎక్కడో పరాయి ప్రాంతానికి తీసుకొని పోతాం, వేరే బేసిన్కి తీసుకొని పోతాం అంటే దానికి ఎవరికి హక్కు లేదు. ప్రభుత్వాలకు కూడా హక్కు లేదు. నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఒకసారి చూడమని చెప్తున్నాను. సరే, ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నది అనుకోండి, ఎప్పుడో ఒక సందర్భంలో టెంపరీగా ఏదో అడ్జస్ట్మెంట్ కోసం తీసుకుంటే అది దానికి ఆ ఇయర్కో లేకపోతే దాని మీదనే ఆధారపడుతుంది. కానీ దాని మొత్తం అదే ఒక అంటే రూల్ ఆఫ్ లా కింద తీసుకుంటుంది వీల్లేదు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక బేసిన్ లోపల ఉన్న ప్రాంతంలో కుర్చిన ప్రతి నీటి బొట్టు మీద ఈ ప్రాంత ప్రజలకే హక్కు ఉంటుంది, ఈ బేసిన్లో నివసించే వాళ్ళకే. ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఊరికే మాట్లాడుతూ ఉన్నారు, అది ఇది అని ప్రెస్సులు పెట్టి ఏమేమో చెప్తున్నారు. 299 అనేది కాదు, అదేం కాదు. మనకున్న 811 టీఎంసీలో మన హక్కు 574 టీఎంసీలు. అది ఎక్కువ చెప్పినాను నేను. ఇవాళ కూడా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తలేను. ఈరోజు మనం చూసినాము, ఇప్పుడు ఎన్డి గులాటి అని ఆయన ఒక ఈ వాటర్ మీద ఒక నిపుణుడు, ఈ వాటర్ యూటిలైజేషన్ దాని మీద ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కానీ తర్వాత మనము మద్రాస్ అంటే రాష్ట్రం, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆ రోజు కృష్ణానది నీళ్లను పెన్నార్ రీజన్కు తరలించాలంటేనే ఆనాడున్న వాళ్ళు ఒప్పుకోలేదు. కోస్లా కమిషన్ ఇట్లా ఒప్పుకోలేదు. ఇవాళ అన్నీ మర్చిపోయి ఏదన్నా చేసుకుంటాం, ఏదన్నా అంటే మా చేతుల్లో ఉందని అంటే ప్రభుత్వాలు అనుకుంటే ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. కానీ ఇక్కడ నివసించే జనం వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ హక్కులను వాళ్ళు అంటే నీటి మీద ఉండే హక్కులను వాళ్ళను కాపాడుకునే అంటే చట్టాలు చేయబడ్డాయి. అందుకోసం చట్టాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నానే అవి చెల్లవు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ రోజు 50 దశకంలోనే 1950 ఉమ్మడి అంటే మద్రాసు రాష్ట్రం ప్రెసిడెన్సీలో అప్పుడు తీసుకున్న నిర్ణయానికంటే ఇప్పుడు ఏమి అంటే చట్టాలను గౌరవించకుండా మనం ప్రవర్తిస్తే కరెక్ట్ సార్. ఇది ఒకటి. ఇవాళ నేను వీళ్ళను ఇప్పుడు మా ప్రాంతంలో ఉండేటువంటి మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఉండేటువంటి మా గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఏదో అలంకారం కోసం ఈ అంటే పదవులు బిరుదులు కావు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అనేటివి ఒక బిరుదులు కాదు, బాధ్యతలు. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించకపోతే చాలా ఘోరం మీరు చేస్తున్నట్టు, ప్రజల మీద ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నట్టు. అరే ఇక్కడ ఇప్పుడు ఆ రోజు చెప్పిన మొన్న ఇంతకుముందు వచ్చినాడు కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా లోపల 17 లక్షల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంది. ఇప్పటికీ 14 లక్షల ఎకరాలకు మీదనే పారుతా ఉంది. 2-3 లక్షల ఎకరాలు మాత్రమే నీటికి అంటే వనరులు లేవు. అటువంటిది ఇవాళ మీరు మహబూబాబాద్ జిల్లాలో 36 లక్షల ఎకరాలు, 1 కాదు 2 కాదు 36 లక్షల ఎకరాలకు సాగుకు అనువైన భూమి ఉంటే కేవలం ఇవాళ కూడా 6-7 లక్షల ఎకరాలు కూడా నీరు పారడం లేదు. అది మా దురదృష్టం. అయితే ఇవాళ నేను పోరాడి ఆ రోజు ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నేను తీసుకొని రాకుండా ఉంటే ఇవాళ నీటికి, తాగునీటికే మనం ఇబ్బంది పడేవాళ్ళం. ఆయన చాలా మంది మాట్లాడినారు,
విఘ్నులు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాయన కూడా ఏమని మాట్లాడారంటే ఆడ గుడిపల్లి గడ్డ దగ్గర పంది కుక్కలు బొక్కలు పెడుతున్నాయి, ఇదేదో ఎన్నికల స్టంట్ అని చెప్పి ఆ రోజు మాట్లాడిండి ఆయన. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అది పంది కుక్కల బొక్కల ఇవాళ మనల్ని ఇక్కడ పరిరక్షిస్తున్నటువంటి నీటిది అది. అరే 5 మోటార్లు ఉన్నవయ్యా, 30 మెగావాట్లే 5 మోటార్లు ఉన్నాయి. ఇవాళ 2 మోటార్లే ఎందుకు నడుస్తున్నాయని చెప్పి అడుగుతున్నా. నేను 2014 వెళ్ళి ఎమ్మెల్యేని కాదు, అప్పుడు పోరాడినాను, అసెంబ్లీలో పోరాడినాను. నేను చెప్పిన 3వ మోటార్ ఆన్ చేస్తే నీళ్లు అంటే కాలువలు పట్టవు, ఇంకా 4-5 మోటార్లు ఆన్ చేస్తే సమస్యనే రాదు. ఇవాళ ఇప్పుడు నల్గొండ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుకేమో ఉత్తముడు. ఆ ఉత్తముడు మళ్ళీ ఎందుకు ఈయనకి వస్తాడు చూడడు, ఒక రివ్యూ చేయడు. ఇక్కడ ఒట్టెంకాడ మొత్తం రిజర్వాయర్ల దాని పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చి నీళ్ళ లోపల మొత్తం అడుగున 5 పంప్ సెట్లు మోటార్ సెట్లు ఇన్స్టాల్ చేసినది మునిగితే నాగర్కర్నూలుకి వస్తాడు, కానీ 8 కిలోమీటర్లు కుమ్మెరకాడికి పోయి అది చూసిపోడు. తర్వాత అక్కడ నేను చెప్పినాను, ఉదయా మీరు ఇప్పుడు ఓపెన్ కట్ ఉండాలి, ఫస్ట్ లిఫ్ట్ ఉంది, అట్లే ఉంచండి. మీరు ఓపెన్ కట్ దాన్ని మీరు అండర్ గ్రౌండ్ చేస్తే బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ మీరు చేసినప్పుడు పొరపాటు జరిగితే ఎంబడే ఈ మోటార్లన్నీ ఎగిరిపోతాయి అనుకున్నాను. చెప్పినా నేను కోర్టులో కేసు కూడా వేసిన. కేసు వేస్తే విచిత్రం ఏంటంటే అవి బ్లాస్ట్ అయినాయి, 3 మోటార్లు దాంతో నష్టపోయినాయి, 2 పనికి రాకుండానే పోయినాయి, రిప్లేస్మెంట్గా ఉన్నాయి. కానీ కోర్టులో నేను ఉన్న కేసుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ అధికారులు ఏమి నష్టం జరగలేదు, బ్రహ్మాండంగా ఉందని చెప్పి కోర్టులను కూడా తప్పుదో పట్టించి, హైకోర్టులను తప్పుదో పట్టించే గౌరవనీయులైన కోర్టులను మీరు అంటే దానికి మీ అవసరాలకి నాకు వినియోగించుకోవడం చాలా దుర్మార్గం. దాని మీద విచారం చేయించండి. ఇలా మీకు కళ్ళకు కనిపిస్తలేదా ఇక ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ, అరే ఇక 5 మోటార్లు ఉన్నాయి, 2 పనిచేస్తున్నాయి, 3వది 4వది 5వది ఎందుకు పెట్టినట్టు, 2 అప్పుడు మొత్తం పాడైపోయి ఆడ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయించేది కాదు, రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని పట్టించుకునే పాపాన్నే పోవడం లేదు మీరు. ఇది